monster inside of me. You better watch out if your enemy's a road ahead of full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me, and he gets caught real big, pissed off quick. And if you cross him, you might drop dead. Metaphorically, of course, settling the score, never getting bored. Lots of blood and gore, always wanting more freedom from the source. They don't really listen until they feel the force of blood in. If you start shit, you'll be hard-lived in the darkness. Torn apart quick, you left scars ripped, you'll be chewed up and discarded. And this world ain't right, won't accept it. Negative energy, I expect it. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protective. My adrenaline spikes when I'm threatened. హే గాయ్స్ వాట్సాప్. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. అసలు ఈ టైంలో మేము చిన్న రైడ్ ఏం ప్లాన్ చేయట్లేదు. మా ఫ్రెండ్ హంటర్లో అసలు వీడు తీసుకున్నది ఏ టైంకి తీసుకున్నా కానీ ఎప్పటికేదో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చిందంట. సో ఒకసారి దాన్ని రెక్టిఫై చేయడానికి ఇప్పుడు మేము మెదక్లో ఉన్న బెనిల్ ఆటోమొబైల్ షోరూమ్కి, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్తున్నాము. సో ఒకసారి అసలు ఏం ప్రాబ్లం ఉందో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ప్రాబ్లం ఏంటంటే బండి డిస్క్లో మొత్తం సౌండ్స్ అయ్యాయి చూడండి. మొత్తం ఏమో డిఫరెంట్గా సౌండ్ వస్తుంది. మొన్ననే చైన్ స్ప్రాకెట్ పోతే మళ్ళీ చైన్ స్ప్రాకెట్ కూడా కొత్త రిప్లేస్ చేసిండు. వీడు బండి కొన్నాడేమో కానీ ఈజీగా ఒక 40,000 అయితే ఈజీగా ఖర్చు పెట్టేసిండు. ఇక్కడ వరకే వచ్చేసింది అది. స్ప్రాకెట్ పోయిందంట. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే మీకు కంప్లీట్ గా హంటర్ 350ది మీకు రైడ్ రివ్యూ అండ్ ఓనర్షిప్ రివ్యూ అయితే త్వరలో ఈ వీడియో తర్వాత ఇస్తాను. సో అది కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి ఫస్ట్ అయితే మనం రైడ్ చేద్దాము. లెట్స్ స్విచ్ ఇన్ గోప్రో మోడ్. చలో మనమైతే ఇప్పుడు గోప్రో మోడ్లో స్విచ్ అయిపోయినాము. ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోదాము. ఫ్యూయల్ ఉందా? మెదక్ వెళ్తున్నాం. మెదక్ వెళ్తున్నాం. చలో ఫస్ట్ అయితే మనం దీంట్లో ఫ్యూల్ వేయించాలి. అంటే ఏమో సౌండ్ వస్తుంది ఇంట్లో కచ్ 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 అని. అంటే హంటర్ గురించి మేము రివ్యూ చేస్తే మాత్రం చాలా సేల్స్ తగ్గిపోతే ఏమో అంత ఘోరంగా ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. ఒక 3-4 టైమ్స్ నేను రాయల్ ఎన్ఫీల్డ్ మెదక్ వాళ్ళకి కాల్ చేసిన. ఇది క్లాసిక్ 350, ఇది కొత్త మోడల్ వచ్చింది మనకు 2024 వర్షన్. ఫ్యూచర్స్ అయితే చాలా బాగున్నాయి, నా దానికంటే ఒక నెక్స్ట్ లెవెల్ అప్డేటెడ్ వర్షన్. సో దాన్ని రివ్యూ చేద్దామని చెప్పేసి నేనైతే కాల్ చేసిన వాళ్ళకి. కాల్ చేస్తే బైక్స్ అనేటివి అప్పుడు ఉండే స్టాక్లో ఉండే, బట్ నా మైక్ ఖరాబ్ అయిపోయింది. నేను మైక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి స్టాక్ లేదు. మొన్న ఫస్ట్ దసరా సేల్లో మొత్తం బైక్స్ అయిపోయినాయి అండ్ దివాళీ సేల్లో కూడా బైక్స్ అయిపోయినాయి. సో స్టాక్ అయితే అసలు లేకుండే. ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ స్టాక్ ఉంటే కనుక మనమైతే రివ్యూ ప్లాన్ చేద్దాం. కొత్త మోడల్ క్లాసిక్ది ఎలా ఉందో మీకైతే జస్ట్ ఒక వాక్ అరౌండ్, కంప్లీట్ రివ్యూ కాదు, వాక్ అరౌండ్ రివ్యూ అయితే ఇస్తాను. అండ్ ప్రాపర్ రివ్యూ అయితే మీకు తర్వాత వస్తుంది. హంటర్ది అండ్ న్యూ మోడల్ క్లాసిక్ రివ్యూ అయితే మీకు ప్రాపర్గా నెక్స్ట్లో ఇస్తాను నేను. ఎట్లా వస్తావయ్యా? ఏడాగాలి చెప్పు. ఏడికి పోవాలి మొత్తము? వాడు ఆపోజిట్లో వస్తున్నాడు మొత్తము. మనం పక్కకు జరగాలంట. రోడ్ ఎందుకు దిగాలి? నేను దిగను. వాళ్ళు ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా అసలు చూసుకొని చేయరు. ఇప్పుడు నాకు అదే ఇప్పుడు నాకు కింద రోడ్కి కొద్దిగా ప్లేస్ ఉండే కాబట్టి దిగిన. పక్కన చెరువు గిరువు ఉంటే అలా పడాలనా? చూసుకొని నడపారు. అసలు చాలా రూడ్గా నడుపుతారు వీళ్ళు. మళ్ళీ మీదికించి మనం దబాయించడం. మా ఫ్రెండ్ కాల్ వచ్చిందని ఇక్కడ ఆగినాము. మేము ఇక సగం వరకు వచ్చినాము. ఒక 20 కిలోమీటర్స్, ఇంకో 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. అది మార్కెట్ ఉన్నట్టుంది రోజు. సో ఇంకొక సగం దూరం వెళ్ళాలి. అమ్మో ఘోరం స్టిఫ్ ఉంది నేను సస్పెన్షన్ అయితే హంటర్ది. అంటే స్ట్రీట్ బైక్ కదా, మనకు సాఫ్ట్ సస్పెన్షన్ ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా హార్డ్గానే ఉంటుంది సస్పెన్షన్ అయితే. హార్డ్ సస్పెన్షన్ ఏంటంటే మనకి హైవేస్లో మంచిగా ఒక 70-80 స్పీడ్లో ఉన్నప్పుడు మనకు ఒక చిన్న పాట్ హోల్స్ కానీ ఏమన్నా వస్తే అసలు మనకేమంతా ఏర్పడది.
బట్ సాఫ్ట్ సస్పెన్షన్స్ మనకి హైవేలో అంత మంచిగా పనిచేయాయి. సో హైవేలో ఎక్కువ క్రూజ్ చేసే వాళ్ళకి హార్డ్ సస్పెన్షన్ అనేది చాలా బాగుంటుంది. బట్ యాక్చువల్గా ఇది కొద్దిగా స్ట్రీట్ బైక్, హైవే క్రూజింగ్ కోసం అయితే అంతా కాదు, స్ట్రీట్ ఫైటర్ అని అనుకోవచ్చు మనం హంటర్ని. ఇప్పుడు మనము నర్సాపూర్ హైదరాబాద్ వెళ్ళే రూట్ వెళ్తున్నాము. సో చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో. హైవే అయితే నేను ఇప్పుడే టచ్ అయినా. సో మనం బ్యాక్ వెళ్తే మాత్రం స్ట్రైట్ ఇదే హైవే, మనం బాలనగర్ సైడ్ టచ్ అవుతాము. ఇట్లా స్ట్రైట్ వెళ్తే మనకి మెదక్ నర్సాపూర్ హైవే రూట్ అనమాట ఇది. మెదక్ అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా షోరూమ్ మనకు కొద్దిగా ఫర్ లాంగ్లోనే ఉంటుంది డిస్టెన్స్. సో మీరు నా స్టార్టింగ్ వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది, రైట్ సైడ్లో ఉంటుండే షోరూము. సో 1 year బ్యాక్ వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేశారు. బట్ షోరూమ్ అనేది కొంచెం చిన్నగా ఉంది. చూపిస్తాం చూడండి, ఇక్కడనే ఉంటుంది మనకు ముంగట్లోనే. యా రైట్ దేర్ మనకి ఇక్కడనే ఉంది రాయల్ ఎన్ఫీల్డ్. మేబీ ఇప్పుడు వీళ్ళు అప్గ్రేడ్ చేసారో లేదో తెలియదు. చూడ టెస్ట్ డ్రైవ్ వెళ్ళేస్తా. ముంగడ బ్రేక్లో సౌండ్ వస్తుంది. బ్రేక్ ప్యాడ్స్ కొత్తవి అవి వేసి కొత్త బ్రేక్ ప్యాడ్స్ రిప్లేస్ చేస్తున్నాను. ఒకసారి షోరూమ్కి వెళ్ళి కొత్త మోడల్ క్లాసిక్ వచ్చిందో లేదో అడుగుదాంలో. అన్న లేడా అన్న? అదే కొత్త మోడల్ క్లాసిక్ గురించి. కొత్త మోడల్ క్లాసిక్ షోరూమ్ చాలా చిన్నగా ఉంది ఇది మెదక్లో. బట్ ఓకే, మనకి బైక్స్ కావాలంటే వీళ్ళు ఎప్పటికప్పుడు డెలివరీ అయితే ఇస్తారు. సో కొత్త మోడల్ క్లాసిక్ గురించి అయితే నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నా. ఒకవేళ మనకు అవైలబుల్గా ఉంటే నేనైతే మీకు రికార్డ్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసి చూపిస్తాను. సో ఒకసారి ఇప్పుడు అన్న అయితే రాని బయటకు వెళ్ళినంటే ఒకసారి మనం మాట్లాడదాము. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి అయితే వెళ్తాడు. సౌండ్ వస్తున్నా కదా చూస్తున్నా. సో హంటర్కి అయితే మేము సంగాడ వేద్దామనే ప్లాన్లు ఉన్నాము. ఆల్రెడీ పాత అయితే ఉన్నది, మేము ఆఫ్టర్ మార్కెట్ ఒకటి వేయించినాము సంగాడు. బట్ అదేంటంటే కింద చిన్న డ్యామేజ్ అయిన ఉండే. సో రిప్లేస్ చేద్దాం అనుకుంటే ఇక్కడ టెక్నీషియన్ ఏమంటుండంటే వద్దన్న అవసరం లేదు, పర్లేదు, పాతది బాగానే ఉంది కదా, మళ్ళీ మీరు ఎక్స్ట్రీమ్గా ఆఫ్ రోడింగ్కి ఏమి వెళ్ళరు కదా, సో ఇప్పటికైతే ఉండనని చెప్పేసి అంటారు. ఇప్పుడు సంగాడ వేస్తున్నావా లేదా? వద్దా అన్న సంగాడ్? అంటే పాతది నడిచిపోతుంది కదా, పాతది పాతది లేదా ఇప్పుడు అసలు? ఇది ఏందన్నా? ఇది రైడర్స్ గ్రూపా? ఓకే, ఇన్స్టాగ్రామ్ పేజ్, గూగుల్. ఓకే, ఈ రైడర్స్ గ్రూప్ అంటే మనకి మంత్లీ రైడ్ చేస్తూ ఉంటారు. అవి ఉన్నాయా? మోటోవర్స్ లాగా? మోటోవర్సే కదా మీకు యాప్లో కూడా చూపిస్తుంది. రైడ్ గ్రూప్ నిజామాబాద్. ఓకే ఓకే, నిజామాబాద్. అది నిజామాబాద్. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ రిప్లేస్ చేస్తే జస్ట్ 300 రూపీస్ అయినాయి అంతే. కొత్త ఎప్పుడు వస్తా మనకు బండి టెస్ట్ డ్రైవ్కి క్లాసిక్? ఒకసారి కాల్ చేస్తారా నాకు? కాల్ చేయండి. 1 week 10 daysలో మనము కొత్త మోడల్ క్లాసిక్ అయితే రివ్యూ చేసేద్దాము. చలో బాయ్. బాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కాల్ చేయండి. మా జోపేటే. ఓకే, బాయ్. ప్రాబ్లం సాల్వ్ అయిందా? యాక్చువల్గా బ్రేక్ ప్యాడ్స్లో అది మనకి డస్ట్ వన్ ఉండే, సో దానివల్ల మనకు సౌండ్ వచ్చింది. బట్ మేము ఇంకా సస్పెన్షన్ ప్రాబ్లం ఏమో అనుకున్నాము.
జస్ట్ బ్రేక్ ప్యాడ్స్ రిప్లేస్ చేస్తే మనకైతే సౌండ్ అయితే వెళ్ళిపోయింది. కాకపోతే మేము ఏంటంటే వీడు ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ ప్యాడే చేంజ్ చేయించిండు. సో నేను మనకు సజెషన్ ఇచ్చిన, చేంజ్ చేయించినప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి చేంజ్ చేపిస్తే బాగుంటుంది. సో అట్లా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి షోరూమ్కి వెళ్ళాలి. ఈ లోపలైతే చిన్న ఒక టీ బ్రేక్ తీసుకొని టీ తాగేసి మళ్ళీ వెళ్ళిపోదాము. బిస్కెట్ ఓన్లీ టీ ఉందంటే ఇక్కడ లెమన్ టీ లేదంట. అన్న లెమన్ టీ ఎక్కడ దొరుకుతుంది? లెమన్ టీ మాటలు వస్తలేవు. అన్న కెమెరా చూసి భయపడుతుండేమో. ముంగడైనా ఉంటే చూడు మంచి లెమన్. అయ్యో ఇదే చార్మినార్. మంచిగా ఒక లెమన్ టీ కొట్టినాం అనుకో, మంచి ఇప్పుడు కొద్దిగా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. 2 లెమన్ టీ. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్ అయితే చేంజ్ చేయించండు కదా, మళ్ళీ ఒకసారి వెనకాలది కూడా లైఫ్ తక్కువ ఉంటే చేంజ్ చేపిద్దామని ఇట్లనే ఇక్కడనే మెదక్లో ఉండే తిరుగుతున్నాము. సో ఒకసారి చెక్ చేయించి మళ్ళీ అడుగుదాం. 2 ఒకటేసారి చేపిస్తే మంచిగా అడుగుతాయి కదా. లైఫ్ బాగుంది అది. ఓకే గుయ్యి అని అన్నది ఫ్యూయల్ ఇంజెక్షన్ సౌండా ఇప్పుడు ఏబిఎస్ సౌండ్? అది ఇప్పుడు గుయ్యి అని ఒక సౌండ్ వస్తుంది కదా, ఫ్యూయల్ ఇంజెక్షన్ కాదా? ఓకే అవునవును. ఓకే సో అన్న అయితే మనకి పాతే బ్రేక్ ప్యాడ్స్ ఏం వద్దని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు మేము ఇక్కడ వెళ్ళిపోతున్నాం ఇంటికి. చూడండి ఇగో హైదరాబాద్ రూట్లో ఉన్నాము. సో మనకు లెఫ్ట్ సైడ్లో ట్రూ వాల్యూ కూడా ఉన్నాయి, మంచిగా సెకండ్ హ్యాండ్ కార్లు కూడా అమ్ముతారు ఇక్కడ. చలో ఇప్పుడు మనకి బాగా వింటర్ సీజన్ కాబట్టి వి ప్యాక్డ్ అప్. అంటే వీడు నార్మల్గా బండి పక్కకు ఆపుకున్నాము, ఏదో సౌండ్ వస్తుందంట. ఏం వస్తలేదు. ఏమొస్తలేదు. మేబీ అది ఏబిఎస్ సౌండే కావచ్చు. ఇప్పుడే ఫ్రెష్గా బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసిండు కదా, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. అంటే ఏబిఎస్ సౌండ్ కామన్ రా, చాలా ఎక్కువ వస్తుందా? లెట్స్ చెక్. అంటే బ్రేక్ ఒత్తుతూనే వస్తుంది కదా, బ్రేక్ ప్రెస్ చేస్తే కొత్తగా రావట్లేదురా. చలో అది ఏబిఎస్ సౌండే, అది ఏబిఎస్ సౌండే. ఏబిఎస్ సౌండ్ అది. వస్తలేదు వస్తలేదు. హెల్మెట్ తీయాలా? ఓకే హెల్మెట్ తీసేసి ఒకసారి చెక్ చేస్తా. ఏమో వీడు సౌండ్ అయితే వస్తుందంట. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది. సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో వెళ్ళిన తర్వాత మీకైతే వీడియోని అప్లోడ్ చేస్తాను. సో మీకు రేపు మార్నింగ్ వస్తుండొచ్చు ఈ వీడియో. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, వీడియో చూస్తున్నారు బాగానే కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది ఇంక ఇలాంటి వీడియోస్ చేయడము. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కామెంట్ చేయండి. హంటర్ అయితే మీకు ఫుల్ రివ్యూ నేనైతే నెక్స్ట్లో మీకు ఇచ్చేస్తాను. సో మీకు హంటర్ ఫుల్ రివ్యూ కావాలనుకుంటే క్రేజీ రివ్యూ ఇస్తాను. ఈ బైక్ ఎట్లుంది, కొత్తగా తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చా వద్దా అని చెప్పేసి మీకైతే నేను కంప్లీట్గా రివ్యూ అండ్ దీని ఒక ఓనర్షిప్ రివ్యూ, ఈ బండి తీసుకున్న వాళ్ళ ఓనర్షిప్, దీని ప్రాబ్లమ్స్ ఏంది, దీని మెయింటెనెన్స్ ఏంది, దీని మైలేజ్ ఏంది, సో ఇన్ డీటెయిల్గా మీకైతే ఎవరు చెప్పని నిజాలైతే ఈ బండిలో మనం మాట్లాడబోదాము. సో ఆ వీడియో కావాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నాకు వీడియో ఎలా ఉంది అని చెప్పేసి నాకైతే ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.